మేము రూపుమాపడంలో మీకు కూడా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. అటు హమాస్ ఏదైతే ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తుంది, హమాస్ కు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు పాకిస్తాన్ కు వచ్చి పాకిస్తాన్ లో ఈ ఉగ్రవాదులు ఏదైతే పహల్గామ్ లో దాడి చేసినటువంటి ఆ ఉగ్రవాదులకి శిక్షణ ఇచ్చింది కూడా హమాస్ కు సంబంధించినటువంటి ఇస్లామిక్ టెర్రరిస్ట్ సంస్థ. సో కాబట్టి ఈ హమాస్ కనుక మళ్లీ ప్రపంచవ్యాప్తంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఒక పాకిస్తాన్ భారతదేశం మధ్య జరుగుతున్నటువంటి వార్ గానో లేకపోతే టెర్రరిజం గానో ఇదిగా చూడకూడదు. దీన్ని ఒక లార్జర్ యాంగిల్లో మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇప్పుడు కనుక మనం వదిలేస్తే ఇది మళ్లీ పుడుతూనే ఉంటుంది, మళ్లీ వస్తూనే ఉంటుంది. మళ్లీ మనం సమాధానం చెప్పాలి. మళ్లీ ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత కాశ్మీర్ మొత్తం మన చేతిలోకి వచ్చిన తర్వాత కాశ్మీర్ లో ఉన్నటువంటి అందరినీ కూడా మన వైపు తిప్పుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా మనం చూసాం. పహల్గామ్ దాడి జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజల రియాక్షన్స్ మనం చూసాం. మేమంతా భారతీయులం, ఇక్కడ పర్యాటకుల మీద ఈ దాడి చేయటాన్ని మేము సహించాం. ఎవరైనా సరే ఇప్పటి వరకు కూడా పర్యాటకుల మీద ఒక్క దాడి కూడా జరగలేదు. కానీ మీరు ఈ దాడి జరిపారంటే అసలు మీరు మనుషులా రాక్షసులా అని కూడా వాళ్లను ముష్కరులను తిట్టిపోస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు వ్యతిరేకంగా నినాదాలు, కాశ్మీర్ ప్రజలే నినాదాలు. ఆపరేషన్ సింధూర్ ప్రధాని పర్యవేక్షణలో పూర్తయింది. 1:44కు 9 ఉగ్రవాదుల బేస్ క్యాంపులపై అంటే 100 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకు వెళ్లి బావల్పూర్, ముర్దీకి 30 కిలోమీటర్లు, గుల్పూర్, సవాయ్ క్యాంప్, అలాగే బిలాల్ క్యాంప్, కోటిల్ క్యాంప్, బర్నాలా, సర్జాల్ క్యాంప్, మెహమూనా క్యాంప్ మొట్టమొదటిసారిగా దాదాపు 100-130 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకు వెళ్లి ఆపరేషన్ సింధూర్ ఫేజ్ 1 ఫినిష్ అయింది. అక్కడి నుంచి ఇక బార్డర్ దగ్గర హై టెన్షన్. పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలు చూసాము. ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగిన దానికి ప్రతిస్పందనగా ప్రతి దాడిగా జరిగిన ఆపరేషన్ సింధూర్ ఫేజ్ 1. ఇప్పుడే మనం చూస్తున్నట్టు ఆపరేషన్ సింధూర్ ఫేజ్